శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూల గ్రహాల అనుకూలత పెరగాలన్నా, వ్యతిరేక గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవాలన్నా, ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇవ్వాలో, గోమాతకి ఎటువంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల్లో భవిష్యత్ ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి జూన్ 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు పరిశీలిస్తే 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు ప్రధానంగా తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 5 రోజులు 9వ సంచారం చేస్తూ కన్యారాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 5 రోజులు 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి జూన్ 11 నుంచి జూన్ 15 వరకు సూర్యుడి 9వ సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి, బాస్ వల్ల ఇబ్బందులు ఉంటాయి, కొలీగ్స్ వల్ల చికాకులు ఉంటాయి, పాలిటిక్స్ లో ఒడిదుడుకులు ఉంటాయి, తండ్రి వైపు బంధువుల వల్ల సమస్యలు ఉంటాయి. అవన్నీ ఉన్నాయి కాబట్టి మొదటి 5 రోజుల్లో సూర్యుడి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం కానీ, సూర్యాష్టకం కానీ చదవటం లేదా వినటం చేసుకోవాలి. అలాగే ప్రతిరోజు కూడా సూర్యుడికి సంబంధించినటువంటి ఓం హిరణ్య గర్భాయ నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోవాలి. ఒకసారి గోధుమలు పంతులు గారికి కేజింబావు దానం ఇచ్చుకోవటం, లేదా నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం చెయ్యాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. సూర్యుడికి అధిపతి విష్ణువు కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయమైనా దర్శనం చేసుకుంటే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఆ తర్వాత జూన్ 16, 17, 18, 19, 20 ఈ 5 తేదీల్లో కూడా సూర్యుడు 10వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. ఆ టైంలో ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదా హైక్ వచ్చే అవకాశం ఉంటుంది, కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే 100% క్లియర్ చేయగలిగిన ఎబిలిటీ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల పరంగా, సొసైటీలో పేరు, పలుకుబడి, హోదా, గౌరవం పరంగా, ఆఫీస్ పరంగా, అన్ని రకాలుగా వృత్తిపరంగా మంచి ఉన్నత స్థాయిలో ఉండటానికి 10వ స్థానంలో సూర్యుడు చాలా అద్భుతంగా కన్యారాశి వాళ్ళకి యోగిస్తాడు. ఇది జూన్ 16 నుంచి జూన్ 20 మధ్యలో జరుగుతుంది. జూన్ 11 నుంచి 15 వరకు మాత్రం సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. ఆ తర్వాత బుధుడు కన్యారాశి వాళ్ళకు 10వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 వరకు బుధుడు 10వ స్థానంలో వ్యతిరేకంగానే ఉన్నాడు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కన్యారాశి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావటం కష్టం. నిరుద్యోగులకు కూడా ఉద్యోగం రావటం టఫ్ గా ఉంటుంది. లాస్ట్ రౌండ్ లో ఫెయిల్ అయిపోవటం ఇట్లాంటివి నిరుద్యోగులకి జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా రావాల్సిన లాభాలు రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి కన్యారాశి వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అలాగే కుజుడు 8వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. జూన్ 11 నుంచి జూన్ 20 మధ్యలో కుజుడు కంప్లీట్ గా వ్యతిరేకంగా ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. 8వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కుజుడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదాలకు సూచితము. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు బండిలో వెళ్తున్నా, కారులో వెళ్తున్నా, ఎలా వెళ్తున్నా సరే చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం అనేది కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన నియమము. అష్టమ కుజదోషం ఉంది కాబట్టి బ్లడ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండటం మంచిది. అలాగే బుధుడు, కుజుడు 2 గ్రహాలు బాలేవు కాబట్టి బుధుడి బలం పెరగటానికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోండి. గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించండి. గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవండి. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. పెసలు నానబెట్టి ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడు 10వ ఇంట్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే, అష్టమ కుజదోషం తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి.
అప్పుడు అష్టమ కుజ దోషం తొలగిపోతుంది. నరసింహస్వామి టెంపుల్లో దీపం పెట్టినా కూడా ప్రయాణాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 11వ స్థానంలో చాలా అద్భుతంగా కన్యా రాశి వాళ్ళకి యోగిస్తున్నాడు. 11వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే బంధువులకి మిత్రులకి ఎంతో సన్నిహితంగా మారిపోతారు. అందరికీ కావలసిన వాళ్ళుగా ఉంటారు. మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ధనప్రాప్తి యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 11వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల జనాకర్షణ విపరీతంగా ఉంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసే కన్యా రాశి వాళ్ళకు కూడా చాలా అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో చక్రం తిప్పే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 11వ స్థానంలో శుక్రుడి సంచారం అనేది పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి శుక్రుడికి సంబంధించి కన్యా రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కన్యా రాశి వాళ్ళు బుధుడికి కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోండి. సూర్యుడు మొదటి 5 రోజులు యోగించట్లేదు కాబట్టి ఆ సమయంలో పరిహారాలు చేసుకోండి. ఇవి చేసుకుంటే గనక ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి ఈ 10 రోజుల్లో కూడా కన్యా రాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్ర పరంగా అదృష్టం తొందరగా లభించాలంటే, దురదృష్టం దరిదాపుల్లోకి రాకుండా ఉండాలంటే ఘాతవారం రోజు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులు ఘాతవారం రోజు నిర్వహించుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క ఘాతవారం అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతవారం రోజు ఏం చెయ్యకూడదో జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఘాతవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణాలు చెయ్యకూడదు. ఘాతవారం రోజు ఒక పని మీద బయలుదేరి ప్రయాణం చేస్తే ఆ పని అవ్వదు. ప్రయాణాల పరంగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఘాతవారం రోజు వ్యవసాయ సంబంధమైన పనులేవి ప్రారంభించకూడదు. బావులు తవ్వటం, చెరువులు తవ్వటం, కాలువలు తవ్వటం, బోరింగులు వేయించుకోవటం ఇలాంటివి ఏవి కూడా ఎవరైనా సరే వాళ్ళ రాశికి ఘాతవారం ఉన్న రోజు చేసుకోకూడదు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు ఘాతవారం రోజు కొత్తగా వ్యాపారాలు ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించకూడదు. వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యవసాయ సంబంధమైన విషయాలు, ప్రయాణానికి సంబంధించినవేవి కూడా ఘాతవారం రోజు చెయ్యకూడదు అని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. తీర్థయాత్ర లాంటివి కూడా ఘాతవారాల్లో ప్రారంభించకుండా ఉండటమే మంచిది. అలాగే చాలా మంది తెలియక బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టుకుని గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తారు. గృహప్రవేశం ఘాతవారం రోజు చేస్తే ఆ ఇంట్లో ఎక్కువ కాలం ఉండరు. తొందరలోనే ఖాళీ చేయటమో అమ్ముకోవటమో జరుగుతుంది. ఘాతవారం రోజు గృహప్రవేశం చేయకూడదు. మరి ఘాతవారం రోజు ఏం చేసుకోవచ్చు? పెళ్లి చేసుకోవచ్చు. మీకు పెళ్లి ఘాతవారం రోజు జరిగినా ఇబ్బంది లేదు. ఉపనయనం, ఒడుగు చేసుకోవచ్చు. యజ్ఞయాగాదులు, హోమాలు చేసుకోవచ్చు. అలాగే పట్టాభిషేకం చేసుకోవచ్చు. పట్టాభిషేకం అంటే పూర్వకాలంలో రాజులకు చేసేవాళ్ళు. ఆధునిక కాలంలో అయితే ఉద్యోగంలో మీకు ఒక అధికార పదవి హోదా ఇవ్వాలనుకుని ఆ అధికార పదవి హోదా ఇవ్వాలనుకున్నప్పుడు ఘాతవారం రోజు ఇచ్చినా దోషం ఉండదు. అలాగే ఆడవాళ్ళకి సీమంతం ఘాతవారం రోజు చేయొచ్చు. అందులో ఏ దోషము లేదు. కాబట్టి ఏవి చేయవచ్చో అవి చేయాలి, ఏవి చేయకూడదో అవి చేయకూడదు. ఘాతవారం అనేది ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రోజుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆదివారం ఘాతవారం, వృషభ రాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, మిథున రాశి వాళ్ళకి సోమవారం ఘాతవారం, కర్కాటక రాశి వాళ్ళకి బుధవారం ఘాతవారం, సింహరాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, కన్యా రాశి వాళ్ళకి శనివారం ఘాతవారం, తులారాశి వాళ్ళకి గురువారం ఘాతవారం. కాబట్టి మీ రాశికి ఘాతవారం అని ఎప్పుడైతే చెప్పారో ఆ వారం రోజు ఇప్పుడు చెప్పిన ఏ పనులు కూడా చేయకూడదు. కొన్ని ప్రత్యేకమైన పనులే చేసుకోవాలి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, ధనుస్సు రాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం, మకర రాశి వాళ్ళకి మంగళవారం ఘాతవారం, కుంభరాశి వాళ్ళకి గురువారం ఘాతవారం, మీనరాశి వాళ్ళకి శుక్రవారం ఘాతవారం. 12 రాశుల వాళ్ళకి ఘాతవారం అని ఇలా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఘాతము అంటే దెబ్బ అని అర్థం. అందుకే ఘాతవారం రోజు ఎవరైనా ఎప్పుడైనా ప్రయాణాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు కానీ తీర్థయాత్రలు కానీ ఘాతవారం రోజు ప్రారంభించకండి. అత్యవసరంగా ఘాతవారం రోజు ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం అటువంటప్పుడు ఇష్టదైవాన్ని స్మరించుకొని ఏదైనా పదార్థాలు దానం ఇవ్వటము, కొద్దిగా పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళటం, తేనె నోట్లో వేసుకుని వెళ్ళటం
ఇటువంటివి చేసి మాత్రమే ప్రయాణాలు నిర్వహించాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఘాతవారాన్ని పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారాన్ని బట్టి దినఫలాలు, మాస ఫలాలు, 10 రోజుల ఫలితాలు, సంవత్సర ఫలితాలు వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి ఒక్కొక్క గ్రహం ఖగోళంలో మారినప్పుడు అది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోవాలనుకున్నా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.